హలో అందరికీ వెల్కమ్ టు V3 క్రియేటివ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తురా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నాకు కామెంట్ చేసిర్రు ఇంట్లోనే కేఎఫ్సీ స్టైల్ చికెన్ ఎట్లా చేసుకోవాలో చూపియండి అని. నేను లెగ్ పీసెస్, వింగ్స్ అండ్ పాప్కార్న్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నా. నేను లెగ్ పీసెస్, వింగ్స్ ఇంకా బోన్లెస్ చికెన్ తీసుకుని 2 స్పూన్స్ పెరుగుకి 1 గ్లాస్ అంత వాటర్ వేసి మజ్జిగలాగా చేసుకొని దీనిలో వేసేసి దీనిలోనే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసి ఒక 4 అవర్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఆ చికెన్ పీసెస్ అన్నీ ఒక బౌల్కి షిఫ్ట్ చేసుకొని కావలసినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిలోనే కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ వేసుకోండి. ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ మయోనీస్ అయితే పక్కా వేసుకోవాలి. మయోనీస్తోనే ఆ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. 1 అవర్ తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదా పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి అది పొడిలాగానే ఉండాలి, వాటర్ యాడ్ చేసుకోవద్దు. మిక్స్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు ఇంకొక బౌల్లో వాటర్ వేసుకొని దీనిలోనే ఐస్ క్యూబ్స్ వేయాలి. చల్లగా ఉండాలి దీనికి, అప్పుడే పిండి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని ఫస్ట్ పిండిలో డిప్ చేసి పిండి మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్లో వేసుకొని ఒకసారి డిప్ చేసి మళ్ళీ పిండిలో వేసుకొని మొత్తం పీస్కి మొత్తం పట్టిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఇట్లనే ఇక సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. రిపీట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇది కంప్లీట్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీనెస్ మంచిగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం వేడి కాగానే ఫస్ట్ నేనైతే లెగ్ పీసెస్ కుక్ చేస్తున్నా, అది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక లెగ్ పీసెస్ వేసి టర్న్ చేయకుండా అండ్ స్పూన్తోని మిక్స్ చేయకుండా ఒక్క 5 మినిట్స్ అది అట్లనే వదిలేసి ఒక 5 మినిట్స్ తర్వాత స్లోగా అటు ఇటు రోస్ట్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూస్ వేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయే వరకు దాంట్లోనే పీసెస్ అన్నీ ఉంచేసుకొని ఇంకా మిగతా పీసెస్ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పైన మాడిపోతుందే తప్ప లోపల పీస్ ఉడకదు. ఇవి చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ చేస్తే కేఎఫ్సీ చికెన్ హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఒక బౌల్లో నేనైతే ఉప్పు, కారం మిక్స్ చేసుకొని ఈ పీసెస్ని ఇంకో ప్లేట్కి షిఫ్ట్ చేసుకొని పైన స్ప్రింకిల్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. ఇక సమ్మర్ కూడా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇట్లాంటి రెసిపీస్ చేస్తే బయట ఫుడ్ కూడా తినడానికి ఇష్టపడరు. మీకు కూడా నచ్చింది కదా, మరి ట్రై చేయండి. ఎట్లొచ్చిందో కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే నా కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి.